ఎందుకంటే అన్నకున్న నిజాయితీ ప్రధాన కారణం. టూ హానెస్ట్ ఈజ్ నాట్ గుడ్ ఇన్ ద సొసైటీ. ఎందుకంటే టూ హానెస్ట్ పర్సన్ పైకి పోతే ఈ అడ్డదారులు దోసుకునే బాడుకోళ్ళకి రోజులు చెల్లిపోతాయి. రెండోది అన్న యొక్క రోజుకి అన్న యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతున్నది, ఎస్పెషల్లీ క్రిస్టియన్ కమ్యూనిటీలో. సో కాబట్టి అందులో జెలసీ, ఈర్ష్య అనేది ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. ఓకే, దానికి తోడు ఆయనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. దానికి తోడు ఒక డిఫరెంట్ భాషలో మాట్లాడకుండా, ఒక దేవుడి భాష మాట్లాడకుండా ఇంగ్లీష్ బైబుల్ని, హీబ్రూ బైబుల్ని తెలుగులో కన్వర్ట్ చేసి ఒక డిఫరెంట్ భాష చెప్పకుండా సామాన్యులు మాట్లాడే భాషలో చెప్పిండు. ఓకే, రెండోది చాలా డీప్ నాలెడ్జ్ ఉంది అన్ని సబ్జెక్టుల మీద, ఒక బైబిల్ మీదనే కాకుండా. కాబట్టి అన్నకు ఆదరణ పెరుగుతుంది కాబట్టి, ప్లస్ మంచి బిజినెస్ పర్సన్, చాలా తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఇతను ఎదిగితే అన్ని మతాలలో ఉన్న అడ్డదారులు దోసుకునే బాడుకోళ్ళకి నచ్చదు. కాబట్టి ఆ బాడుకోలు అందరూ కలిసి కుట్ర ప్రకారం వీళ్ళందరి సహాయ సహకారాలతో